అయితే ఇక్కడ మనం ప్రియాంబుల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ నేను చదువుతానండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో చదువుతాను. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఓకే, మీకు తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాట్ వాజ్ ది ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఆన్ 26th January 1950? 1950 జనవరి 26న భారతదేశం యొక్క ఖచ్చితమైనటువంటి రాజ్యాంగ హోదా ఏమిటి అంటున్నారండి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్, ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ఏ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం అంటున్నారు. ఏ సావరెన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అలాగే సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటున్నారు. సో ఇది వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో ఇది యాక్చువల్లీ మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో చెప్పినటువంటి అంశాన్ని క్లియర్గా ఇక్కడ అడిగారు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ న్యూ టైగర్ రిజర్వ్ ఎట్ హార్ట్ ఆఫ్ యానిమల్స్ కాంటిగ్యూయస్ హోమ్ అంటున్నారు. సో ఇది యాక్చువల్లీ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ టుడే. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక టైగర్ రిజర్వ్ని కొత్తగా అనౌన్స్ చేశారండి. ఆ టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఓవరాల్ దాంట్లో ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ ఇవన్నీ కూడా అయితే దీంట్లో ఇచ్చారు. కానీ సో అయితే మెయిన్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల అనౌన్స్ చేసినటువంటి టైగర్ రిజర్వ్ ఎన్నో టైగర్ రిజర్వ్ భారతదేశంలో, ఈ టైగర్ రిజర్వ్ పేరు ఏమిటి, ఈ టైగర్ రిజర్వ్ గురించి కొన్ని అంశాలు అయితే మనం తెలుసుకుందాం. 56th టైగర్ రిజర్వ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకేనా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల అనౌన్స్ చేయబడినటువంటి ఈ టైగర్ రిజర్వ్ ఎన్నవ టైగర్ రిజర్వ్ అంటే 56వ టైగర్ రిజర్వ్. 56వ టైగర్ రిజర్వ్. అండ్ ఈ టైగర్ రిజర్వ్ యొక్క పేరు ఏమిటి అంటారు? పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి, గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం. ఓకేనా, గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం. దీన్ని మన భారతదేశంలోని 56వ టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేశారు. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. టైగర్ రిజర్వ్ పేరు గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది భారతదేశంలో ఎన్నవ టైగర్ రిజర్వ్ అంటే 56వ టైగర్ రిజర్వ్. ఈ గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేటువంటిది మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్పూర్, కొరియా, సూరజ్పూర్ మరియు ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాల నుంచి ఈ రెండింటిలో కూడా విస్తరించి ఉంటుంది. మొత్తం వైశాల్యం చూస్తున్నట్లయితే ఇది 2829.38 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి. కోర్ టైగర్ ఆవాసం వచ్చేసరికి 2049.2 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. బఫర్ జోను 780.15 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. సో యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం మరియు అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్ ఏదో ఈ రెండింటి తర్వాత మన భారతదేశంలోనే 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రీసెంట్గా అనౌన్స్ చేయబడినటువంటి మన భారతదేశంలో 56వ టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయబడినటువంటి గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం లేదంటే టైగర్ రిజర్వ్ అంట. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ మన భారతదేశంలోని టైగర్ రిజర్వ్స్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అండి. తర్వాత అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్ 2వ అతిపెద్దది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొత్తగా అనౌన్స్ చేసినటువంటి గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇది మన భారతదేశంలోనే 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్, పులులు సంరక్షణ కేంద్రంగా చెప్తాం. అండ్ ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటిది మ్యాప్ అండి. యూ కెన్ ఫాలో దిస్. అండ్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఓవరాల్ టైగర్ రిజర్వ్స్ లిస్ట్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. టైగర్ రిజర్వ్ పేరు అండ్ అది ఏ రాష్ట్రంలో ఉంటుంది, తర్వాత దాన్ని ఎప్పుడు టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేశారు అండ్ దానికి టోటల్ ఏరియా. ఓకేనా, సో మన భారతదేశంలో టైగర్ రిజర్వ్స్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, సెకండ్ ప్లేస్లో ఉంది మనం ఆల్రెడీ చూసాం, ఇది అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్. అండ్ 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఓకే, అండ్ ఇవన్నీ టోటల్ టైగర్ రిజర్వ్ లిస్ట్ అండి. పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు వస్తుంది. పీడిఎఫ్ నోట్స్ మీరు brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ డౌన్లోడ్ దిస్ నోట్స్ అండ్ కీప్ ఇట్ విత్ యూ అండ్ ప్లీజ్ ట్రై టు రివైజ్ ద కరెంట్ అఫైర్స్. ఒక్కసారి చదివేసి వదిలేయొద్దండి, మీరు డెఫినెట్లీ వాటిని రివైజ్ చేస్తూ ఉంటేనే మీకు గుర్తుంటుంది. మొత్తం ఇవి 55 టైగర్ రిజర్వ్కి సంబంధించిన లిస్టు. అండ్ 56వ టైగర్ రిజర్వ్ ఇప్పుడు గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్, అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనౌన్స్ చేసినటువంటిది. సో టోటల్ మన భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ 56